హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ నిమ్మకాయ పులిహోర చేయడం ఎలాగో చూపించబోతున్నాను. అలాగే క్యాప్సికమ్ని బెంగళూరు మిరపకాయ అని కూడా అంటారు. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. అలాగే చక్కగా మనం ఎక్కడైనా ప్రయాణాల్లోకి పట్టుకెళ్ళాలన్నా, లేకపోతే పిల్లలకి బాక్స్లోకి వేయడానికన్నా, లేదంటే మనకి ఇంట్లో టిఫిన్గా చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. ఈ క్యాప్సికమ్ నిమ్మకాయ పులిహోర చేయడానికి మనకి ఎలాగో అన్నం కావాలి కాబట్టి ముందుగా ఒక అర కేజీ బియ్యం తీసుకొని చక్కగా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని, లేదంటే వార్చినా కూడా పర్వాలేదు, అన్నం అయితే రెడీగా పెట్టేసుకోవాలి పక్కన. ఇప్పుడు ఇందులోకి కలుపుకోవడానికి మనం ఆ మిశ్రమాన్ని రెడీ చేసేసుకుందాము. దీనికి ముందుగా మనం చక్కగా మిక్సీ జార్లోకి ఒక అంగుళం అల్లం ముక్కని ఇలాగా స్లైసెస్లో కోసేసుకొని వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు మనకి కారానికి సరిపడినట్టు, నేనైతే 4 పచ్చిమిరపకాయలు పెద్దవి తీసుకున్నాను కారం ఉండేటివి. అలాగే కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక టీ స్పూను ఉప్పు, కొంచెం పసుపు, ఒక అర టీ స్పూను, అలాగే ఇలాగ కొబ్బరికాయ ముక్కలు, లేదంటే తురుముకొని వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా వేసేసుకొని దీన్ని మనం నీళ్లు వేయకుండా, అస్సలు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, అలా మిక్సీ పట్టేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇందులో అస్సలు నీళ్ళు మనం కలపలేదనమాట. ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి మనం ఆయిల్ పోసేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం అటు ఇటు వేగితే చాలు. ఇవి కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా కొంచెం మనకి దోరగా వేగాలి. ఇవి అటు ఇటు కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని చక్కగా బాగా ఇలా తరుక్కొని పొడుగ్గా సన్నగా వీటిని కూడా వేసేసుకుందాం. మీకు ఇంకా చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. మనకి కొంచెం వేగిన తర్వాత ముడుచుకుపోతాయి కాబట్టి నేనైతే పెద్ద ముక్కలుగా కోసి వేసుకున్నాను. అలాగే ఇందులో మనం కొంచెం కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని, బాగా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే మంచి సువాసనగా ఉంటుంది. వేసుకొని చక్కగా బాగా దీన్ని కూడా మన క్యాప్సికమ్ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అయ్యే వరకు వేయించుకొని నూనెలో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీకి పట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా, పొడి పొడిలాడుతూ ఉన్నది. కొబ్బరి కూడా వేసాం కాబట్టి మంచి రుచిగా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర ఇలా క్యాప్సికమ్ వేస్ట్ చేసుకున్నదని కొబ్బరికాయ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ పోపులో ఎండుమిరపకాయలు కూడా ఇలాగా చిదిమేసి వేసుకొని వాటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత మనం కొద్దిగా ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని ఇంకాసేపు ఈ ముక్కల్ని మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వండిన అన్నం ఉంది కదా, దాన్ని కొంచెం వెడల్పాటి ఇలాంటి పేషణ గిన్నెలోకి తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసేసి చక్కగా దీన్ని మనం కలిపేసుకుందాము. అలాగే నిమ్మకాయ మనము జ్యూస్ తీసి పెట్టేసుకొని ఒక 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. అర కేజీ బియ్యం కదా, 2 నిమ్మకాయలు, చిన్న సైజు నిమ్మకాయలు. అలాగే పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది. దాని జ్యూస్ కూడా తీసి మనం ఇలాగా చక్కగా వేసేసి ఇప్పుడు కలిపేసుకోవాలి. అన్నం మాత్రం వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే మనకి ఈ దీని తాలూకు రుచి అంతా దాంట్లోకి బాగా పట్టుకుంటుంది అనమాట. కలుపుతుంటేనే ఘమఘమామన వాసన వస్తుందన్నమాట. చక్కగా ఇది నిల్వ కూడా ఉంటుంది మనకి. ఎక్కడైనా మనం ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు చక్కగా ఇలా చేసేసి పెట్టేసుకున్నామంటే, కొంచెం పెరుగన్నం కూడా దీంతో పెట్టుకున్నామంటే భలే బాగుంటుంది మధ్యలో తినడానికి. ఎక్కడైనా సరే జర్నీస్లో చాలా ఉపయోగపడుతుంది. మనకి నిమ్మకాయ పులిహోర కానివ్వండి, చింతపండు పులిహోర కానివ్వండి, అన్నం కొంచెం పలుగ్గా ఉంటేనే మంచిది. మరీ ముద్ద అయిపోతే మనం కలుపుతూ ఇంకా ముద్దగా అయిపోతుంది. కొంచెం పదునుండగానే మనం అన్నాన్ని వార్చుకోవాలి. లేదంటే కుక్కర్లో పెట్టినప్పుడు కూడా కరెక్ట్గా పాళ్ళన్న నీళ్లు వేసుకొని అన్నాన్ని వండుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు క్యాప్సికమ్ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చూడడానికే కదా, తినడానికి కూడా సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.